హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. మనం అప్పుడప్పుడు నైవేద్యాలకి చక్కెర పొంగల్ చేస్తూ ఉంటాము. ఇలా ఈజీ మెథడ్లో చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను. పరమాన్నం చాలా శ్రేష్టమైన నైవేద్యం అండి. దేవుళ్ళకు మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతము ఇవన్నీ వస్తున్నాయి, తర్వాత వినాయక చవితి, వీటికన్నిటికీ మనం నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటాం కదా. సో ఈ చక్కెర పొంగలి ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేయొచ్చు. సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటకా నేర్చేసుకోండి. ముందుగా అయితే కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని 1 కప్పు దాకా బియ్యం తీసుకున్నాను. దీంట్లో 1 కప్పు బియ్యానికి అరకప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, శనగపప్పు అయినా తీసుకోవచ్చు. పరమాన్నానికి ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో పెసరపప్పు వేసుకున్నాము. దీన్ని బాగా కొంచెం మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఇలాగైతే వేయించుకోండి. ఈ నేతిలో ఈ పెసరపప్పు బియ్యం వేగితే మనకి పరమాన్నం చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో 2 కప్పుల దాకా పాలు పోసుకుందాము. మనం మొత్తం 1.5 కప్పు దాకా తీసుకున్నాం కదా. 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు. సో మనం దీంట్లో 2 కప్పుల పాలు, 3 కప్పుల నీళ్లు పోసుకుందాం. 3 కప్పులకి ఇంకా కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు నీళ్లు. నేనైతే 3 కప్పులు వేసి ఇంకొంచెం ఎక్కువ పోసుకున్నాను. మనం 5 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కుక్కర్ మూత మూసేసి దీన్ని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాము. మనం ఆ లోపల బెల్లం కరిగించుకుని రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, కుక్కర్ అయితే ఒక 5 విజిల్స్ వరకు వచ్చే వరకు అలా పెట్టేద్దాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దీంట్లో 1 కప్పు, తర్వాత ఒక అరకప్పు, అంటే 1.5 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను నేను. మీకు కొంచెం ఇది నార్మల్ స్వీట్నెస్ ఉంటుందండి. మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.35 వరకు బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. పోసుకుని ఈ బెల్లం కరిగే వరకు మాత్రం దీన్ని కరిగించుకోండి. దీంట్లో పాకం ఏమీ రానవసరం లేదు. మనం బెల్లంలో ఉండే ఇసుక, మట్టి ఇలాంటిది ఏమన్నా ఉంటే కరిగించేసి వడగట్టేస్తే ఆ మట్టి లేకుండా క్లీన్గా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని జస్ట్ మెల్ట్ చేస్తున్నాం అంతే, కరిగించుకుంటున్నాం అంతే. చూడండి, మన పెసరపప్పు తర్వాత బియ్యం చక్కగా ఉడికిపోయాయి. మనం పోసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేసేసుకుందాం. దీన్ని ఇలా వడబోసేసుకుంటే మనకి దీంట్లో ఉన్న మట్టి అంతా ఏమీ పొంగల్లోకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మనకి ఇది కొంచెం జారుడుగా అనిపిస్తుంది, కానీ మనం దీన్ని కొంచెం సేపు ఇలా వదిలేస్తే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఒక 2 నుంచి 3 చెంచాల దాకా నెయ్యి తీసుకుందాము. నెయ్యిలో తర్వాత జీడిపప్పు, ద్రాక్ష వేసి వీటిని మంచిగా దూరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుందాం. దీంట్లో మీరు కావాలంటే బాదం పలుకులు, పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. ఈలోగా మన పొంగల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. స్టవ్ ఆపేసేయండి. తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పొంగల్ని అయితే వేసేద్దాం. వేసేసి చక్కగా కలిపేసుకోండి. ఏలకుల పొడి లాస్ట్లో ఒక చిటికెడు ఏలకుల పొడి వేసుకుని దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా గుళ్ళో ప్రసాదంలా ఎంతో బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. మీ విజ్జి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.